నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ బులెటిన్. నేను శిరీష. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. దుర్మార్గపు పాలన అంతమొందించడానికే 3 పార్టీల కలయిక. వైసీపీను చిత్తుగా ఓడించడం కూటమికే సాధ్యమన్న చంద్రబాబు. కూటమికి ఓట్లేస్తే పథకాలన్నీ రద్దవుతాయి. విపక్షాలపై మండిపడ్డ సీఎం జగన్మోహన్ రెడ్డి. ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరేయడం ఖాయం. రాహుల్ గాంధీ ప్రధాని అవుతారన్న సీఎం రేవంత్. బెంగాల్లో కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలకు ఓటేయకండి. ఇండియా కూటమి ఉనికిలో లేదన్న మమతా బెనర్జీ. ఇక డీటెయిల్స్ చూస్తే, కాకినాడలో జరిగిన మేమంతా సిద్ధం సభలో సీఎం వైఎస్ జగన్ విపక్షాలపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో విపక్ష కూటమి చంద్రబాబు తన మనుషుల్ని పంపితే ఏర్పాటైందన్నారు. దత్తపుత్రుడు టికెట్లిస్తే కూటమి ఏర్పడలేదని, బాబు చెప్పినట్లుగానే పనిచేస్తుందన్నారు. ఇక చంద్రబాబుకు ఎక్కడ కావాలంటే అక్కడ పవన్ పోటీ చేస్తారన్నారు. బాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నారు. ఇక పవన్ కు 20 సీట్లు ఇస్తామన్న జిహుజూర్ అన్నాడట. ఇక ప్యాకేజ్ స్టార్ కు రాష్ట్రం అంటే చులకన అని, జ్వరం వస్తే హైదరాబాద్ వెళ్లిపోయేంత చులకన అన్నారు. పవన్ కు ఏ ప్రాంతమైనా, భార్య అయినా ప్రేమ ఉండదన్నారు. పెళ్లిళ్లే కాదు, నియోజకవర్గాలు కూడా 4 అయ్యాయన్నారు. ఇంట్లో కూడా చర్చ జరగాలి. ఫ్యాన్కు 2 ఓట్లు వేస్తేనే ఇంటింటి అభివృద్ధి అని ప్రతి ఒక్కరిని కూడా స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి రావాలి అని మీరందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పాలి. బాబు చరిత్రను కూడా వివరించాలి. బాబు చరిత్రను, ఆ కూటమి చరిత్రను, వారంతా కూడా గతంలో ఏం చేశారు అన్నది కూడా ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి. గతం గుర్తుందా? 2014 మీ అందరికీ గుర్తుందా? మరీ దూరం కాదు. 2014 ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. 2014లో గతంలో చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి బాబు సంతకంతో ముఖ్యమైన హామీలు అనంటూ ఇదే 3 ఫోటోలతో ఇంటింటికి పంపించిన పాంఫ్లెట్ ఇది. ఈ పాంఫ్లెట్ గుర్తుందా? గుర్తుందా అక్క? గుర్తుందా ఈ పాంఫ్లెట్? లోక్సభ ఎన్నికల్లోనూ సిపిఐ, సిపిఎం, జనసమితి పార్టీల మద్దతు తీసుకున్నామని ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న రేవంత్, ప్రజాస్వామ్యానికి రక్షించడానికి పార్లమెంటు ఎన్నికల్లో విజయం చాలా అవసరమన్నారు. ఇక ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగురుతుంది. రాహుల్ గాంధీ ప్రధానిగా ప్రమాణం చేస్తారని సీఎం స్పష్టం చేశారు. మానుకోట కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికీ కంచుకోట అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సినవన్నీ కూడా బీజేపీ సర్కార్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. నా తెలంగాణ రైతాంగ సోదరులకు తుమ్మల నాగేశ్వరరావు గారి సాక్షిగా నేను మాటిస్తున్నా, భద్రాద్రి రాముడు సాక్షిగా నేను మీకు మాటిస్తున్నా, 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి మీ రుణం తీసుకునే బాధ్యత నాది. ప్రజా పాలనది కాంగ్రెస్ పార్టీది. ఇదే కాదు, వచ్చేసారి మీరు పండించే వడ్లకు బరాబర్ 500 రూపాయల బోనస్ ఇచ్చి మీ వడ్లు కొంటామని చెప్పి రైతులకు నేను మాట ఇస్తున్నా. మీరు ఈరోజు మా 100 రోజుల పాలన చూడండి, మా ఆర్టీసీ బస్సు చూడండి, మా ఆరోగ్యశ్రీ పథకం చూడండి, మా గ్యాస్ సిలిండర్ చూడండి, మా ఉచిత కరెంటు చూడండి, మా ఇందిరమ్మ ఇళ్ళ పథకం చూడండి, మేము ఇచ్చిన 30,000 ఉద్యోగాలను చూడండి, మేము లెక్క పెడుతున్న బీసీల జనాభా చూడండి, మేము మాఫీ చేయబోయే 2 లక్షల రైతు రుణమాఫీ చూడండి, మేము ఇయ్యబోయే 500 బోనస్ చూడండి. ఇవన్నీ మేము చెయ్యాలని కంకణ బద్దులమై ఉన్నాం.
ఈ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తును మార్చే ఎన్నికలని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కర్నూలు జిల్లా ఆలూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏబీసీడీ వర్గీకరణ తెచ్చి మాదిగలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాన్ని జగన్ 13 లక్షల కోట్ల రూపాయల అప్పుల కుప్పగా మార్చి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి తీసుకువచ్చారని ధ్వజమెత్తారు. కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తామన్నారు. తెచ్చారా అని ప్రశ్నించారు. ఇక కూటమి అధికారంలోకి రాగానే స్థానిక సంస్థలకు ప్రాధాన్యం ఇస్తామని, గ్రామాల్లో సర్పంచ్లకే అధికారం ఉంటుందని హామీ ఇచ్చారు చంద్రబాబు. నేను పేదవాళ్ళ కోసం పాటుపడుతున్నా, దోపిడీ చేసి దాచుకొని విదేశ బ్యాంకుల్లో పెట్టుకొని ఇంకా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవన్నీ మాట్లాడే పరిస్థితికి వచ్చాడు. అందుకనే మీరు చూస్తే మళ్ళీ ఈ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావాలంటే ఎవరు రావాలి? ఆలూరులో కరువు పోవాలంటే ఎవరు రావాలి? మీకు ఏ పని చేయకుండా ఈ జిల్లాలో మీరు చూస్తే ఒకసారి చూస్తే ఇష్టానుసారంగా సహజ వనరులు దోచుకున్నాడు, భూములు దోచుకున్నాడు, అవకాశాలు దోచుకున్నాడు, అందరికి కష్టాలు తెచ్చిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను జిల్లాలో ఏం చేశానో చెప్తా. నీకు ధైర్యం ఉంటే దీనికి సమాధానం చెప్పమని అడుగుతున్నా. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మంత్రి తానేటి వనిత ప్రచారం నిర్వహించారు. మే 13న జరగబోయే ఎన్నికల్లో ప్రజలందరూ భారీ మెజారిటీతో విజయం సాధించడానికి సహకరించాలని, గోపాలపురం నియోజకవర్గ గెలుపు వైసీపీదేనని తానేటి వనిత ఆనందం వ్యక్తం చేశారు. ఇక టీడీపీ, జనసేన, బీజేపీ కూటమితో పోరాడి జగన్ రెడ్డికి విజయాన్ని అందించడం ఖాయమన్నారు. స్వచ్ఛందంగా వచ్చి మరి నన్ను ఆశీర్వదించి ఈ రోజున ఇక్కడ గోపాలపురంలో ఉన్న నామినేషన్ వేయడం జరిగిందండి. మరి గోపాలపురం నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజానీకం అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎన్నికల సమయం కదండి, అంటే నిజంగా వాళ్ళకి అంత బలం ఉంటే కూటమి అవసరం లేదు. కూటమిగా ఉన్నారు అంటేనే అర్థమవుతుంది వాళ్ళు ఎంత వీక్గా ఉన్నారన్నది. సరే, అయినా కూడా వాళ్ళు మాదే అని భ్రమలో ఉన్నారంటే అది వాళ్ళ ఇష్టం. ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలకు సంబంధించిన కీలక ఘట్టమైన నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే చాలా మంది అభ్యర్థులు, ప్రముఖులు నామినేషన్లు వేయగా తాజాగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నామినేషన్ కుప్పం నియోజకవర్గంలో దాఖలైంది. ఆయన తరపున సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ వేశారు. ఇక కుప్పంలో రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను ఆమె సమర్పించారు. నామినేషన్కు ముందు భువనేశ్వరి సారథ్యంలో భారీ ర్యాలీ జరిగింది. పెద్ద సంఖ్యలో టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులతో కలిసి ఆర్ఓ కార్యాలయానికి చేరుకున్నారు. రాక్షస పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకుంటున్నారని, ఓటు అనే ఆయుధంతో రాక్షస పాలనను అంతం చేయాలని ర్యాలీలో పార్టీ శ్రేణులను ఉద్దేశించి నారా భువనేశ్వరి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న సార్వత్రిక ఎన్నికలు పెత్తందారులు, పేదలకు మధ్య జరుగుతున్నాయని పెందుర్తి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజ్ అన్నారు. ఇక నామినేషన్ ప్రక్రియలో భాగంగా 2వ రోజు మండల తహసీల్దార్ కార్యాలయంలో ఆయన నామినేషన్ దాఖలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ జెండా ఎగురుతుందన్నారు. పంచగ్రామాల సమస్య ప్రధాన అజెండాగా ముందుకు వెళ్తున్నామన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ప్రతిపక్షాలు 1,00,000 కోట్లు అవినీతి ఆరోపణలు చేస్తే 151 సీట్లు గెలిపించిన రాష్ట్ర ప్రజల రుణం పడి ఉంటామన్నారు. ఇక పెందుర్తి ఎమ్మెల్యే అభ్యర్థి అన్నంరెడ్డి ఆదిప్రాజ్తో మా వైజాగ్ ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. కొనసాగుతూ ఉంది. నేటికి 2వ రోజు అయితే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం పెందుర్తిలో ఉన్నాం. పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్రాజు ఈరోజు ఒక సెట్ నామినేషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి, ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది, ఏ విధంగా ఉండబోతుంది 2024 సార్వత్రిక ఎన్నికలు? ఖచ్చితంగా అండి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ అనేక సందర్భాల్లో చెప్పాం, ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్నిక ఎక్కడా కూడా
మనం మాట్లాడుకుంటే పెత్తందారులకి పేదరికానికి జరిగేటువంటి ఎన్నికలు అనేటువంటిది చాలా క్లియర్గా కనబడుతుంది. ఇవాళ మనం చూసుకుంటే ప్రతి ఒక్క దగ్గర కూడా టీడీపీ పార్టీ కానీ జనసేన పార్టీ వాళ్ళ అహంకారం అనేటువంటిది వాళ్ళ స్వచ్ఛంద మనకి నీట్గా కనబడుతుంది. ఎందుకంటే మనం చూసుకుంటే పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ వాలంటీర్స్ తీసుకెళ్లి కనీసం పేదలకు ఇవ్వడానికి కూడా ఒప్పుకోలేనటువంటి పరిస్థితుల్లో దానికి కంప్లైంట్లు పెట్టి ఆపించేటువంటి పరిస్థితులు ఇవాళ ప్రతిపక్షాలు దిగజారుతున్నాయంటే వాళ్ళు ఎంతగా ఇవాళ భయపడుతున్నారనేటువంటిది కూడా తెలుస్తుంది. సరే, అన్నంరెడ్డి అదిపురాజు గారిని అధికారంలోకి వస్తే మొదటి సమస్య ఏ సమస్యను తీసుకుపోతున్నారు, దేని మీద స్టాండ్గా ఉండబోతున్నారు? ఖచ్చితంగా ప్రధానంగా ఈ ప్రాంతంలో తీసుకునేటువంటి సమస్య పంచగ్రామాల భూ సమస్య. అది ఏదైతే గతంలో కూడా మేము హామీ ఇవ్వడం జరిగింది. గతంలో కూడా హామీ ఇచ్చినప్పటికీ కూడా గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలని ఏ ప్రభుత్వం చేయలేనటువంటి ఇవాళ కార్యాచరణ మేమైతే చిత్తశుద్ధితో మేము చేశాము. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు కూడా దీని మీద ఒక కమిటీ ఫామ్ చేయడం, నాకు వచ్చినటువంటి మొట్టమొదటి అవకాశాన్ని అసెంబ్లీలో నేను పంచగ్రామాల భూ సమస్య మీద మాట్లాడడం, మరి ఏదైతే ముఖ్యమంత్రి గారు ఒక కమిటీ ఫామ్ చేసి దీని మీద పూర్తి అధ్యయనం చేసి ఏదైతే కోర్టుకి సబ్మిట్ చేయాల్సినటువంటి వాల్యూ గత ప్రభుత్వం తూతూ మంత్రంగా సుమారుగా ఒక 900 కోట్ల రూపాయల వాల్యూని పెట్టడం జరిగింది. కానీ అది ఎక్కడ కూడా సరిపోదు అనేటువంటి ఉద్దేశంతో అదనంగా జీవీఎంసీ పరిధిలో ఉన్నటువంటి గాజువాక ప్రాంతంలో అదనంగా 2000 కోట్ల రూపాయలు, సుమారుగా 2000 కోట్ల రూపాయల అదనపు ఆస్తిని ఇవాళ దేవస్థానానికి ఇచ్చి ఆ అంశాన్ని పరిష్కరించడానికి కూడా అన్ని రకాలైన ఏర్పాట్లు కూడా జరిగాయి. మొన్న గాజువాక నియోజకవర్గం వేదికగా జరిగినటువంటి చంద్రబాబు నాయుడు మహాసభలో కొన్ని తీవ్రమైన వ్యాఖ్యలు అయితే అధిప్రాడ్ మీద చేయడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూసుకుంటుంటారు? నా మీద చేశారా? మీపైన చేశారు, అలాగే మంత్రి అమర్నాథ్ పైన కూడా చేయడం జరిగింది. నేనైతే పెద్దగా తాడిగ్రామ సమస్యను పరిష్కరించాలి. తాడిగ్రామ సమస్య మీరున్నంతకాలం ఏం చేశారు? మీరున్నంతకాలం ఏం చేశారని అడుగుతున్నా. ఇవాళ పూర్తిగా తాడి గ్రామానికి సంబంధించి ఆల్టర్నేటివ్ ల్యాండ్ని ఐడెంటిఫై చేయడం, దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. అయితే చిన్న టెక్నికల్ ఇష్యూ ఏంటంటే ల్యాండ్ పుల్లింగ్ జరిగినప్పుడు పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు అందులో కొంత ఎక్స్టెంట్ ఆఫ్ ల్యాండ్ పుల్లింగ్లో పెట్టడం వల్ల అప్పుడు ఉన్నటువంటి ఎస్డీసీ అనిత గారు చేసిన చిన్న పొరపాటు వల్ల అది ఆగింది. దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ కూడా బాడజంగాలపాలెం ప్రాంతంలో చూడడం జరిగింది. అక్కడ వీళ్ళందరికీ కూడా తరలించడం కూడా అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ, లేకపోతే ఇక్కడ తాడిగ్రామానికి సంబంధించి కానీ, విశాఖ ఎన్టీపీసీకి సంబంధించి కానీ కొన్ని ప్రాంతాల నుంచి దుమ్ముదూలు లేస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్నికలను బహిష్కరిస్తామంతా కూడా కొన్ని గ్రామస్తులకు సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా ఆరోపణలు చేస్తున్నాయి. ఒకవేళ వారు కానీ ఎన్నికలను బహిష్కరిస్తే ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉందంటారా లేదంటారా? ఖచ్చితంగా అన్న, మీరు ఒక్కటి ఆలోచన చేయండి. ఇవాళ పొల్యూషన్ తగ్గించడం కోసం ఏదైతే ఇప్పుడు అక్కడ ఉన్నటువంటివి ఎన్టీపీసీ అనేటువంటిది ఒక సాధారణమైన ప్లాంట్ కాదు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పవర్ సప్లై చేస్తున్నటువంటి ఒక నేషనల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అది. ఆ పక్కన ఉన్నటువంటి హిందూజా కానీ దానికి సంబంధించి అనేకమైనటువంటి మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇవాళ అక్కడ ఒక ప్లాంట్ రావడం వల్ల ఇవాళ కొన్ని వేలాదిగా, పరోక్షంగా వేలాదిగా, ప్రత్యక్షంగా వేలాది మంది ఉంటే పరోక్షంగా లక్షలాది మంది వాళ్ళు దాని మీద ఉపాధి పొందుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి మనకి ఇండస్ట్రీ వచ్చినప్పుడు ఉంటాయి. దానికి సంబంధించి ఆ పొల్యూషన్ అనేటువంటిది కంట్రోల్ చేయడానికి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు కూడా చేస్తాం. దానికి ఆ రోడ్స్ని వాటరింగ్ చేయడం కానీ, ఆ దుమ్ము ధూళి అనేటువంటిది బయటికి రాకుండా పూర్తిగా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం కానీ అన్ని రకాలుగా కూడా చేసాం. ఒక పక్క ఇండస్ట్రీ అనేటువంటిది రన్ అవుతున్నప్పుడు ఎంతో కొంత చిన్న ఇబ్బంది అనేటువంటిది ఉంటుంది. ఇక మీద అది కూడా లేకుండా పూర్తి స్థాయిలో దాని మీద చర్యలు చేపడతాం. నామినేషన్ అనంతరం కూడా ప్రత్యేక ఎజెండాతో ముందుకు వెళ్తామంటూ అన్నంరెడ్డి అధిప్రాజ్ చెప్పడం జరిగింది. ఎటువంటి ఎజెండా ముందుకు వెళ్ళబోతున్నారు? ప్రస్తుతం ఉన్నటువంటి మీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కార్యాచరణ అనేది ఏ రాజకీయ పార్టీ కూడా బయటికి చెప్తే అది కార్యాచరణ అవ్వదు. మా పని మేము చేస్తున్నాం. ఎవరు అనుకున్నది వాళ్ళు అనుకునేవ్వండి. ఎంతమంది కుమ్మక్కైనా ఎంతమంది నాయకుల్ని బలవంతంగా ఇటు అటు చేసినా సరే, ఇవాళ నేను ఇందాకలు కూడా చెప్పా, మా పొత్తు అన్నటువంటిది నాయకులతోని కాదు, పార్టీలతోని కాదు. మా పొత్తు నేరుగా ప్రజలతో, డైరెక్ట్ ప్రజల దగ్గరికి వెళ్తాం. మేము తేల్చుకునేది నాయకులతో కాదు, ప్రజలు ఆశీర్వదిస్తే మేము అవుతాం. కానీ ఒకడో ఇద్దరు పనికిమాల నాయకులు పోతే దాన్ని పట్టించుకునేటువంటి పరిస్థితులు మేమైతే లేవు. చివరగా 8,000 ఓట్ల మెజార్టీతో అధిప్రాజ్ గారు గెలుపొందబోతున్నారు. మీరే చూస్తారుగా, జస్ట్ వెయిట్ అండ్ సీ. నేను ఇందాలు కూడా చెప్పా, ఇందాలు వేసిన నామినేషన్ కూడా జస్ట్ ఒక ట్రైలర్. 25నే మీరు చూడబోతున్నారు అధిప్రాజ్ గారు. రైట్. 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఈ రోజే నామినేషన్ అయితే అధిప్రాజ్ వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో అధిప్రాజ్ కీలకమైన అంశాలు అయితే వివరించడం జరిగింది. సార్వత్రిక ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తానని, పంచగ్రామాల సమస్యను తప్పకుండా నెరవేరుస్తానంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎన్టీపీసీ కానీ లేదా తాడిగ్రామ సమస్యను కూడా సత్వరమే పరిష్కరించే దిశగా ముందుకు వెళ్తాను, ఒక స్టాండ్ తీసుకుంటానంటూ కూడా అధిప్రాజ్ అయితే చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉదయ్తో చందు, 4 టీవీ, విశాఖపట్నం, పెందుర్తి నుండి. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గంలో ఎన్టీఆర్ కూటమి నుంచి రఘురామకృష్ణంరాజు తరపున తన కుమారుడు భారత్ నామినేషన్ దాఖలు చేశారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా సింపుల్గా ఫ్యామిలీతో వచ్చి నామినేషన్ వేశారు భారత్.
మరోవైపు పాలకొల్లు నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా నిమ్మల రామానాయుడు నామినేషన్ దాఖలు చేశారు. గత ఎన్నికల మాదిరిగానే ఈ ఎన్నికల్లో కూడా సైకిల్ మీద వెళ్లి నామినేషన్ పత్రాలు అధికారులకు సమర్పించారు. అటు తాడేపల్లిగూడెం నియోజకవర్గం ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆర్డీఓ ఆఫీస్లో బొలిశెట్టి శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. ఇటు నిడదవోలు నియోజకవర్గ జనసేన, తెలుగుదేశం, బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థిగా 5,000 మందితో ర్యాలీగా వచ్చిన కందుల దుర్గేష్ నామినేషన్ వేశారు. ఇది నాకు గెలుపుకు నాందిగా భావిస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో కూడా మరి ఏదైతే ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా గెలిపిస్తామని చెప్పి ప్రజలు ఎక్కడికక్కడ మమేకమై అందరూ కూడా మూకమ్మడిగా తెలియజేస్తా ఉన్నారు. ఏదైతే చంద్రబాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన, బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క ప్రధానమంత్రి అవ్వాలని ఈ ప్రజలందరూ ఆకాంక్ష. మీ అందరినీ చూస్తానంటేనే అర్థమవుతుంది. మీ చూపించిన అభిమానానికి ఎప్పుడు నేను రుణపడి ఉంటాను. మీరు ఏదైతే ఈరోజు నా మీద చూపించిన అభిమానానికి నా జీవితం అంతా కూడా మీకు ఎప్పుడు కూడా సేవకుడిగా నన్ను చూడవలసిందిగా భావిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా పేద ప్రజలకు అవసరమైనటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం కానివ్వండి, ప్రధానంగా రోడ్లు ఉంటే డ్రైన్లు లేవు, డ్రైన్లు ఉంటే రోడ్లు లేవు. ఏ రకంగానూ కూడా అభివృద్ధి లేనటువంటి ఈ నియోజకవర్గాన్ని మళ్ళీ పట్టాలెక్కించాలంటే, మళ్ళీ అభివృద్ధి పదంలో నడిపించాలంటే, నిర్లక్ష్యం కాబడినటువంటి నిడదవోలు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అగ్రగామి నియోజకవర్గంగా ముందుకు తీసుకెళ్లాలంటే 3 పార్టీల కలయికలో మేము పైన కింద కూడా ఒకటే ప్రభుత్వం ఉండేటువంటి ఎన్డీఏ. ఉమ్మడి విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం అసెంబ్లీ నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్ నామినేషన్ వేశారు. ఉదయం రాజాంలో జనసేన, బీజేపీ, టీడీపీకి చెందిన వేలాది కార్యకర్తలు వెంటరాగా కొండ్రు తన నామినేషన్ కార్యక్రమం ముగించారు. ముందుగా రాజాం అమ్మవారి గుడిలో అమ్మవారి దర్శనం చేసుకుని అక్కడి నుండి ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఎన్నికల రిటర్నింగ్ అధికారికి 3 సెట్ల నామినేషన్ అందజేశారు. ఇక వచ్చే ఎన్నికల్లో రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, ప్రధాని నరేంద్ర మోదీ విజయం సాధిస్తారని జోష్యం చెప్పారు. ఏప్రిల్ 24 మంచి ముహూర్తం అని మా పెద్దలందరూ నిర్ణయించారు. అందులో భాగంగానే ఈరోజు నామినేషన్ తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్డీఏ అభ్యర్థిగా ఈరోజు నిలబడడం జరిగింది. మరి పెద్దలందరూ ఆశీస్సులు, అలాగే మా 121 పంచాయతీలు, 24 మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరూ కూడా కదిలి వచ్చారు. అందరూ కూడా ఎంత ముందుగా జరగాలి ఎలక్షన్, మే 13వ తారీఖు ఎప్పుడు వస్తుందని వెయిట్ చేస్తున్నారు. వచ్చిన వెంటనే ఖచ్చితంగా జగన్మోహన్ ఓడించాలా, ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించాలా, తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలి, ముఖ్యమంత్రిగా చంద్రబాబు చూడాలని అన్ని వర్గాలు ఈరోజు కోరుకుంటున్నారు. మరి ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం చూసాం. ఈరోజు ఆయనకి జగన్మోహన్ రెడ్డికి రైతులంటే ప్రేమ లేదు, మహిళలంటే ప్రేమ లేదు, ఎస్సీ ఎస్టీ బీసీలు వర్గాలంటే, మైనార్టీలంటే ప్రేమ లేదు, అలాగే మరి ఉద్యోగస్తులంటే ప్రేమ లేదు. ఆయన ఒక నియంత, ఒక విధంగా చూసుకుంటే సైకో. ఎందుకంటే అన్ని అంటే ప్రజాస్వామ్యాన్ని పెద్దగా గౌరవించడు, రాజ్యాంగాన్ని గౌరవించిన మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరున్నారంటే నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన పెద్దగా చదువులేదు కదా, అందుకోసమని. ఎందుకంటే ఆయన ఈరోజు రాజ్యాంగాన్ని నిజంగా ఆయన గౌరవించుంటే ఆయన ఏవైతే పదవులు ఇచ్చాడో బీసీలకి, ఎస్సీలకి మంత్రులుగా, మరి అధికారాలు ఎందుకు ఇవ్వడం? అధికారం ఇచ్చేటప్పుడు మాత్రం ఒక 5 ఆయనకు కావాల్సిన కుటుంబ సభ్యులు రెడ్డిని పెట్టుకున్నారు. రేపు తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎవరికైనా మరి అంటే మంచిగా ఉండి వారు కష్టపడే సత్తా ఉంటే వారిని తీసుకుని 10,000 రూపాయలు ఇస్తాం మేము. అలాగే ఈరోజు పెన్షన్ని బీసీలకి అందరికీ కలిపి నెలకి 4,000 రూపాయలు ఇస్తాం. అలాగే ఈరోజు మహిళలకి మేము ప్రత్యేకంగా నీకన్నా ఎక్కువ సంక్షేమం చేస్తున్నాం. ఈరోజు ఏపీఎస్ఆర్టీసీ ఫ్రీగా ఇస్తాం, 3 సిలిండర్లు ఫ్రీగా ఇస్తాం. పిల్లలు ఎంతమంది చదువుకుంటే అంతమందికి, నీలా ఒక్కరికి కాదు అంతమంది. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ గా గడ్డం ఇందుప్రియ తన పదవి బాధ్యతలను చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ హాజరయ్యారు. వేద పండితుల ఆశీర్వాదంతో మున్సిపల్ చైర్మన్ గా గడ్డం ఇందుప్రియ తమ పదవి బాధ్యతలను స్వీకరించారు. కామారెడ్డి పట్టణ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని గడ్డం ఇందుప్రియ తెలిపారు. ఇక అవినీతి రహిత కామారెడ్డిని చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహకారంతో కామారెడ్డి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
మన సీఎం రేవంత్ రెడ్డి అన్న గారికి, అలాగే ప్రభుత్వ సలహాదారులు షబీర్ అన్న గారికి, అలాగే ఇక్కడ పెద్ద కైలాసీన్ అన్న గారు ఉన్నారు, అలాగే మా కౌన్సిలర్స్ అందరు కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం. పార్లమెంటు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లో తన్నులాటలు, వాళ్లకు వాళ్లే వెన్నుపోటు పొడుచుకుంటారని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. ఏ సర్వే చూసినా ప్రజల్లో బీఆర్ఎస్ పార్టీకి అనూహ్యంగా మద్దతు పెరిగిందని జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. సూర్యాపేట జిల్లా అరవపల్లిలో రోడ్ షో నిర్వహించిన జగదీష్ రెడ్డి తెలంగాణలో 10 సీట్లు బీఆర్ఎస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎవడన్నా మొహవాడుకో సిగ్గుపడో బిడియంతోనూ ఒక 7 ఏళ్ళ పరిపాలన మంచిగా చేస్తారు, ఒక 6 నెలలన్నా చేస్తారు, ఆఖరికి 3 నెలలన్నా చేస్తారు. వీడు పెళ్లి చేసుకొని మొదటి రోజే సంవత్సరం పెట్టిపోయినట్టు ఒక దరిద్రపు ఒట్టు పరిపాలన. ఒక్కరోజు ఇంతవరకు పట్టింపు లేదు. ప్రజలకు ఏం కావాలి, ప్రజలకు మనం ఏం మాట ఇచ్చి వచ్చినాం, ఇది చేయకపోతే మనం ఇజ్జత్ ఉంటుందా? నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు తాము మద్దతు పలుకుతున్నామని పసుపు రైతులు తెలిపారు. అరవింద్ నామినేషన్ కు అవసరమైన రుసుమును పసుపు రైతులు చందాలు వేసుకుని సమకూర్చారు. ఆనాడు లోక్సభ ఎన్నికలకు నామినేషన్ వేసిన 172 మంది రైతులు ఇవాళ అరవింద్ కు మద్దతు ఇస్తున్నట్లు తెలిపారు. మోదీ ఇచ్చిన పసుపు బోర్డు హామీతో తామందరం ఎంపీ అరవింద్ వెంటే ఉంటామని అంటున్న పసుపు రైతులతో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. లోకసభ నామినేషన్ ప్రక్రియ ఈపాటికే మొదలైంది. గత నిన్నటి నుంచి మొదలైన ఈ ప్రక్రియకు నిజామాబాద్లో ప్రత్యేక దృష్టిని ఆకర్షిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ధర్మపురి అరవింద్ అయితే నామినేషన్ వేసిన నేపథ్యంలో పసుపు రైతులు కూడా దాదాపు 172 మంది పసుపు రైతులు నామినేషన్ వేసినటువంటి సిచ్యువేషన్ దేశం మొత్తం కూడా ఇటువైపు నిజామాబాద్ వైపు చూసినటువంటి పరిస్థితి ఉంది. ఈ రోజు ఇక్కడ చూసుకుంటే ఈరోజు దీనికి భిన్నంగా కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే ఏదైతే 172 మంది రైతులు అయితే నామినేషన్ వేశారో లోక్సభకి, ఈసారి 172 మంది రైతులు కూడా ఎంపీ అరవింద్కు మద్దతు పలికినట్టుగా కూడా చెప్తున్నారు. ఏంటి అసలు అప్పుడు ఎందుకు అలా చేశారు, ఇప్పుడు ఎందుకు ఇలా చూపిస్తున్నారు అంశం పైన కొంతమంది రైతులు ఉన్నారు, నామినేషన్ వేసిన రైతులు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే, చెప్పండి, మీరు ఏదైతే 2000 గత లోకసభ ఎన్నికల్లో మీ దాదాపు 172 మంది పసుపు రైతులు కూడా ఎంపీ అరవింద్కు వ్యతిరేకంగా కూడా పసుపు బోర్డు తీసుకొస్తామని తెలియదు అనే ఉద్దేశంతో 172 మంది వేశారు. ఇప్పుడు ఈసారి మొత్తం కూడా తనకు మద్దతు పలుకుతున్నారు. అంటే ఏంటి దీని వ్యత్యాసం ఎట్లా చూడాలి? అప్పుడు 173 మంది ఆయనకు వ్యతిరేకంగా వేయలేదు, కాకపోతే మా సమస్య గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోవడానికి వేసినాము. కానీ అది ఆమె ఇచ్చి దాన్ని బోర్డు తీసుకొచ్చిండు కాబట్టి మేము ఆయనకు మద్దతు తెలుపుతాము. ఎట్లా చూడాలి దీన్ని? ఇప్పుడు ఖచ్చితంగా పసుపు రైతులకు అందరికి కూడా ఇప్పుడు మేలు జరిగినట్టే అంటారా? చాలా మేలు జరిగింది. చాలా 20,000 రేటు మేము చూడలే కదా. 14 సంవత్సరాల నాడు మా అంటే 15,000 ఉండే, ఇప్పుడు 20,000కి వచ్చింది కదా. చాలా మేలు జరిగింది, చాలా సంతోషంగా ఉన్నారు. పసుపు మట్టుకు అయితే చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్లా ఇప్పుడు మొత్తం కూడా చాలా పసుపు రైతులు మొత్తం కూడా ఇప్పుడు నిజామాబాద్కి ఒక ప్రత్యేక ఆకర్షణగా పసుపు రైతులను చూస్తారు. మీరందరూ కూడా ఆ రోజు నామినేషన్లు వేశారు, ఈరోజు మద్దతు పలుకుతున్నారు. చాలా మటుకు కూడా నిజామాబాద్లో పసుపు బోర్డు అంటే ఒక ప్రత్యేకమైనటువంటి ఎన్నో సంవత్సరాల నుంచి కొట్లాడి కూడా పసుపు బోర్డు సాధించాలని అనుకున్నారు, సాధించారు. ఈసారి ఎట్లా ఉండబోతుంది? బీజేపీకి సంబంధించినటువంటి అరవింద్కి ఇక్కడ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఎలా ఉండబోతుంది? రైతులు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తూ ఉన్నారు, గెలుస్తారనేది మేము అనుకుంటున్నాం. అంటే వాస్తవానికి రైతులకు సుమారు 4 దశాబ్ద కాలం నుంచి కళ నెరవేరింది. ఎందుకోసం అంటే గత కొన్ని సంవత్సరాల నుంచి రైతాంగం పసుపు బోర్డు కావాలని చెప్పి కోరుతా ఉన్నారు. దానికి అనుగుణంగానే 2019లో 175 మంది రైతులము నామినేషన్ ఎంపీగా వేయడం జరిగింది. దానికి అనుగుణంగా అప్పుడు భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి అరవింద్ గారు ప్రత్యేకంగా ఈ రైతాంగాని కోసము నేను పసుపు బోర్డు తీసుకొస్తానని చెప్పి వారు ప్రత్యేకంగా ఎక్కడ కూడా భారతదేశంలో కూడా లేని విధంగా బాండు రాసి ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే వారు ఈ దేశ ప్రధాని గారితో నిజామాబాద్ జిల్లాలో ప్రత్యేకంగా వారు నిజామాబాద్ జిల్లా సాక్షిగా నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ దేశ ప్రధాని చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈ యొక్క మార్కెట్లో గత సంవత్సరాలు 3,000, 2,000 నుంచి 5,000, 6,000 కంటే మించి లేని ధర ఈరోజు 20,500 వరకు కూడా వెళ్ళిన పరిస్థితి
పరిస్థితి ఉంది కనుక రైతులందరూ పసుపు రైతులందరూ కూడా హర్షిస్తూ ఉన్నారు. రైట్, మరికొంతమంది రైతున్నారు. అన్న చెప్పండి, ఇప్పుడు పసుపు రేటు కూడా పెరిగింది, గతంలో పెరిగిన నేపథ్యం ఉంది. పసుపు అయితే పెరిగింది, మళ్ళీ ఇప్పుడు డౌన్ అయింది. దీన్ని ఎట్లా చూస్తారు అసలు? ఏం లేదు, అంత మామూలుగా ఉన్నది. ఇక ముందు పెరిగింది రేటు, అదేంతో రేటు ఉంటుంది. ఇక ఇప్పుడు పడిపోయింది కదా, దాదాపు 9, 10, 12 వేల వరకు కూడా పలుకుతా ఉంది. 20,000 నుంచి మళ్ళీ పడిపోయింది. దీన్ని ఎట్లా అన్నట్టు ఎట్లా చూడొచ్చు తగ్గిన రేట్ని? అంటే పబ్లిక్ ఎట్లా ఉన్నదంటే ఇప్పుడు మనుషులు ఎట్లా అమ్ముకుంటూ పోతే అట్లా చూసి వాళ్ళు పనిచేస్తున్నారు. వీళ్ళు చూక అంతే. ఇక ఈ రాజకీయ నాయకులు వాళ్ళన్న ఫోన్ చేస్తే అట్లా చూక నడుతున్నాయి. 20,000 ఉండాలా అసలు యాక్చువల్గా. మా రైతులే మోసం చేసాడు వీళ్ళంతా అట్లా. ఇది మొత్తానికి ఈ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ అంటేనే ఒక ప్రత్యేకమైన దృష్టి ఉంటుంది. ఎందుకంటే రైతులు కూడా గత ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో కూడా దాదాపు 172 మంది పసుపు రైతులు కూడా నామినేషన్ వేసిన నేపథ్యంలో కూడా వీళ్ళందరూ కూడా ప్రస్తుతం అరవింద్కి కూడా మద్దతు పలికిన నేపథ్యం, వాళ్ళు చందాలు వేసుకొని కూడా ఈ ఆయనకి మద్దతు పలుకుతూ కూడా నామినేషన్ వేయడానికి కూడా సహకరించినట్లు కూడా రైతులు చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ మధ్యలో పసుపు మాత్రం హఠాత్తుగా పెరిగి మరింత కూడా ఇప్పుడు ధర పడిపోయినటువంటి పరిస్థితి ఉంటుంది, తగ్గినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా పసుపు రైతులకు పసుపు గుర్తిస్తానని చెప్పిన హామీ అయితే నెరవేరిందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవరాల్గా ఈ నిజామాబాద్లో నడుస్తున్నటువంటి నామినేషన్ ప్రక్రియకు సంబంధించి తాజా అప్డేట్ కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 టీవీ, నిజామాబాద్. ఎక్కడ చూసినా తనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వైసీపీ పి గన్నవరం నియోజకవర్గం అసెంబ్లీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాలరావు అన్నారు. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం కె ఏనుగుపల్లి గ్రామంలో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విప్పర్తి వేణుగోపాలరావు 4 సైట్స్ టీవీతో ప్రతినిధితో మాట్లాడారు. ఇక ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి ఓట్లను అభ్యర్థిస్తున్నామని చెప్పారు. ఊహించిన దానికన్నా తనకు ప్రజలు నీరాజనాలు పడుతున్నారని తెలిపారు. ఈరోజు ఆర్యనుపల్లి, వైకుంఠపల్లి, ఏనుపల్లి గ్రామాల నుండి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నాం. మాకు ఎక్కడ చూసినా ప్రజలందరూ కూడా ఎదురొచ్చి శ్రీకాకుళం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ నామినేషన్ శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయంలో దాఖలు చేశారు. కార్యకర్తలతో కలిసి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. జగనన్న ముఖ్యమంత్రిగా అయినప్పటి నుంచి చాలా ఆనందంగా ఉందని ప్రజలు చెబుతున్నారని పేరాడ తిలక్ అన్నారు. టీడీపీ పాలనలో శ్రీకాకుళం జిల్లా పారిశ్రామికంగా మౌలిక సదుపాయాల కల్పనతో కుంటిపడిందన్నారు. ఇక వైసీపీ పార్టీ వచ్చాక ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరిగిందన్నారు. మౌలిక సదుపాయాల్లో కానీ, పారిశ్రామికం కానీ, అభివృద్ధిలో కానీ ఏనాడు టీడీపీ ప్రభుత్వం ఏనాడు మాకు సాయం అందించలేదు. మరి వైఎస్ఆర్ పార్టీ ఆవిర్భవించి జగనన్న వల్లే ఈ జిల్లా అభివృద్ధి చెందిందని ప్రజలు ఈవేళ పెద్ద ఎత్తున చెప్తుండడం, స్వచ్ఛందంగా వచ్చి వైఎస్ఆర్ పార్టీకి మేము ఓటేస్తాం, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తామని చెప్పి వాళ్ళే చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మరి ఇలాంటి శుభ సందర్భంలో ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఈ జిల్లాకి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు, మూలపేట పోర్టు, అలాగే కిడ్నీ రీసెర్చ్ సెంటరు, మరి పలాస ఇచ్చాపురం నియోజకవర్గానికి మంచినీరు శుద్ధి చేసే మంచినీరు ఇవ్వటం, లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టడం వంశధార పైన 180 కోట్ల రూపాయలతో, పాతపట్నం నియోజకవర్గంలో ప్రతి ఒక్క గ్రామానికి శుద్ధి చేసే నీరిచ్చే కార్యక్రమాన్ని 265 కోట్ల రూపాయలతో చేయటం, మరి నిర్వాసితులు వంశధార నిర్వాసితులకి సుమారు 100 కోట్ల రూపాయలతో నిర్వాసితులు 1000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలతో నిర్వాసితులకి నేరుగా కొత్త ప్రత్యేక ప్యాకేజీని ఇవ్వటం, అలాగే ఆమ్దాల వలస నియోజకవర్గాన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, మరి ఎడ్యుకేషనల్ హబ్గా మార్చటం. ఈవేళ వైఎస్ఆర్ పార్టీ చాలా సునాయాసంగా 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలబోతుంది. మరి అలాగే పార్లమెంటరీ అభ్యర్థిగా కైకలూరు కాంగ్రెస్ అభ్యర్థిగా బొడ్డు నోబుల్ నామినేషన్ వేశారు. వైసీపీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు చేసిన అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్తానని, దూలం నాగేశ్వరరావును చిత్తుగా ఓడిస్తానని నోబుల్ ప్రతినబూనారు. వైసీపీ ఎమ్మెల్యే డిఎన్ఆర్కు దళితులు అంటే చిన్నచూపు అని, ఇక దళితులు ఎవరూ వైసీపీకి ఓటు వేయొద్దని నోబుల్ కోరారు. దళితుడైన నన్ను వార్డు మెంబర్గా కూడా గెలవరని బహిరంగ సమావేశాల్లో అవమానించారని, కైకలూరులో వైసీపీ 3వ స్థానంలో ఉంటుందని నోబుల్ అన్నారు. ఖబర్దార్ డిఎన్ఆర్, దళితులందరూ ఏకంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో దళితులందరూ ఏకంగా ఉన్నారని సభాముఖంగా తెలియజేస్తున్న వారందరూ నీ చిత్తులు, నీ నక్క చిత్తులని కనిపెట్టి వారందరూ ఇవాళ చూసేవు కదా. నామినేషన్కి వచ్చిన జనమే ఆధారం. వారిని చూసి నువ్వు తెలుసుకో, ఇదా నా పరిస్థితి అనుకుంటావు తప్ప
నువ్వు చేసే కుట్రలో కుతంత్రాలు బయలుపడుతున్నాయి, ఒక్కొక్కటి బయటపడతాయి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నావు. ఇప్పుడు వరకు నీ మీద ఏమి పడలా, ఏమి మాట్లాడలా. నువ్వు అనేక ఆరోపణలు చేస్తున్నావంట. పేదోడని లేకపోతే ఎవడికో డమ్మీగా ఉండాలి. నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఇది. ఏమనుకున్నా ఇండిపెండెంట్ అనుకున్నా ఒకటి తొత్తుగా ఉంటాకే. అదే కామినేని శ్రీనివాసు 2014 నుంచి 19 వరకు మంత్రిగా ఉంటే నువ్వు ఒక్క మాటనా మాట్లాడేవా? ఒక ఉద్యమం చేసావా? ఉద్యమం చేసింది నేను, ఆయన్ని ఎదుర్కొంది నేను. ఏమనుకుంటున్నావు? జాగ్రత్త. ఎప్పుడు కోనసీమ తిరుమలగా పేరుగాంచిన శ్రీ వెంకటేశ్వర స్వామి వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారి కళ్యాణం జరుగుతుంది. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. సమయపాలన అంటే భారతదేశానిదే. మనం లక్షలాది మంది జనం చూడడానికి వీలుగా ఒక బ్రహ్మాండమైన కళ్యాణ వేదికని ఇక్కడ నిర్మించారు. మనం చూస్తున్నాం ఎంత అందంగా ఉంది, ఎంత ముచ్చటగా ఉంది, ఎంత అనుకూలంగా ఉంది. ఈ కళ్యాణ వేదికను మనకు తయారు చేసి ఇచ్చినటువంటి దాతలు శ్రీ మేడపాడు శ్రీనివాసరెడ్డి దంపతులు. వారి తరపున శ్రీ సత్య సాయి తేజ దొరరెడ్డి, శ్రీమతి వైష్ణవి దంపతులు, అలాగే శ్రీ తాడి నాగమోహన రెడ్డి దంపతులు వారిని ఈ కళ్యాణ వేదిక సాదరంగా, సప్రశ్రయంగా, సానందంగా ఆహ్వానిస్తూ ఉన్నది. Hello.